వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృషభ రాశి వారికి కూడా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, లాభస్థానంలో సూర్య బుధులు. సూర్య బుధ యోగాలు ఎప్పుడూ కూడా దైవ బలాన్ని, అలాగే బుద్ధి బలాన్ని, ఆత్మశక్తిని అందిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కారణం ఎందుకంటే అష్టమ స్వక్షేత్ర బృహస్పతి సంచారం కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని తీసుకొస్తుంది. కాబట్టి స్పష్టమైన ఆలోచన విధానంతో పనిచేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి. ఏకాగ్రతతో పనిచేయండి. అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. తెలివిగా వ్యవహరించండి. సమస్యను వెంటనే పరిష్కరించుకోవటం చాలా అవసరం. పూర్వపుణ్యం సదా కాపాడుతుంది. మిత్రుల సూచనలు చక్కగా పనిచేస్తాయి. కొన్ని సంఘటనల వల్ల జ్ఞానోదయం అవుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు సఫలమవుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారాగా ఆనందం సిద్ధిస్తుంది. అలాగే వ్యాపార లాభాలు కూడా ఉన్నాయి. వారం మధ్యలో మనోధైర్యం పెరుగుతుంది. ఆనందించే విషయం ఒకటి జరుగుతుంది. కష్టాలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు తగ్గించాలి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద సానుకూల ఫలితాలు ఈ వారంలో కనపడుతున్నాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇటువంటి సమయంలోనమ్మా లక్ష్మీ ధ్యానం చేసుకోవటం చాలా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? మహాలక్ష్మి సందర్శనం సంధ్యా సమయాల్లో చేసుకున్నట్లయితే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు? దశమస్థ శుక్రయోగం ఉన్నది. బొబ్బర్లు దానం చేసుకోవడం ద్వారాగా సంపదలు సమకూరు